హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. సో రీసెంట్ గా అయితే నేను శ్రీ స్వర్ణకంచి జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్ కి వెళ్ళానండి. అక్కడ వాళ్ళ దగ్గర ఇంకా న్యూ కలెక్షన్ ఏమొచ్చింది అని చెప్పి మీకు చూపించడానికి అయితే వెళ్ళాను. వాళ్ళ స్టోర్ లో జిలేబీ నెక్లెస్ ఇంకా కంటెస్ అయితే చాలా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ జిలేబీ నెక్లెస్ అయితే డిజైన్స్ 14 గ్రామ్స్ నుండి స్టార్ట్ అయ్యాయండి. సో ఈ రోజు వీడియోలో అయితే మీకు అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ జిలేబీ నెక్లెస్ చూడండి. ఇదైతే మనకి టోటల్ గా డిటాచబుల్ అన్నమాట. అండ్ లాకెట్స్ కూడా మనకి 3 స్టెప్స్ లో ఇచ్చారు కదండి. ఆ 3 కూడా డిటాచబుల్ అన్నమాట. అండ్ ఇలాగా ఒక ఎక్స్ట్రా అటాచ్మెంట్ కూడా ఇచ్చారు. కింద 2 లాకెట్స్ తీసేసినా కూడా ప్లెయిన్ గా యూ షేప్ నెక్లెస్ లా వేసుకోవడానికి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 65 గ్రామ్స్ ఉందండి. ఒక్కసారి ఈ జిలేబీ నెక్లెస్ చూడండి. చూడడానికి అసలు ఎంత నిండుగా హెవీగా కనిపిస్తుంది కదా. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే అమ్మవారు ఇచ్చారు డిజైన్ మనకి. అండ్ మ్యాంగోస్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ పెండెంట్ కూడా చూడండి మంచి సైజ్ లో ఇచ్చి పర్ల్స్ ఇంకా రూబీస్ తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. చూడడానికి నెక్లెస్ ఎంత నిండుగా ఉంది కదండి. బట్ నెట్ వెయిట్ అయితే ఓన్లీ 24 గ్రామ్స్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జిలేబీ నెక్లెస్ చూడండి. ఇది మనకి పైన వచ్చిన జిలేబీ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. కామన్ గా ప్లెయిన్ జిలేబీ ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే జిలేబీ డిజైన్ మధ్యలో మనకి రూబీ స్టోన్స్ తో అయితే హైలైట్ చేశారు. అండ్ పెండెంట్ చూడండి నిండుగా మంచి సైజ్ లో వచ్చిందండి. బట్ ఈ నెక్లెస్ నెట్ వెయిట్ అయితే ఓన్లీ 22 గ్రామ్స్ లో ఉందండి. అండ్ నెక్స్ట్ నక్షి కుందన్‌లో ఉన్న ఈ జిలేబీ నెక్లెస్ చూడండి. ఇదైతే డిటాచబుల్ కాదండి. అండ్ ఇది నెక్లెస్ లాగా అంత లెంగ్త్‌లో లేదండి. నెక్లెస్ ఇంకా హారం కాకుండా మిడిల్ లెంగ్త్ హారం లెంగ్త్ అనైతే చెప్పొచ్చు. వేసుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది. మీకు నక్షిలో కావాలి, కుందన్‌లో కావాలి అనుకుంటే చూస్ చేసుకోవచ్చు. పైన అమ్మవారి డిజైన్ కూడా మంచిగా 3డీలో ఇచ్చారు. అండ్ బిగ్ సైజ్ పెండెంట్ ఇచ్చారు. ఈ హారం అయితే అరౌండ్ 54 గ్రామ్స్ నెట్ వెయిట్‌లో ఉందండి. బట్ చూడ్డానికి చాలా హెవీగా ఉంది. వేసుకుంటే కూడా చాలా నిండుగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ నెక్లెస్ అయితే పెండెంట్ వద్దు. ఓన్లీ జిలేబీ నెక్లెస్ కావాలి అనుకుంటే మంచి ఆప్షన్ అండి. ఒక్కసారి మీరు ఆ వర్క్‌మెన్‌షిప్ చూడండి. జిలేబీ ప్యాటర్న్ అయితే చాలా నీట్‌గా చేశారు. అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. అండ్ దీంట్లో హ్యాంగింగ్స్ అయితే మనకి పంకిన్ బీడ్స్ యూజ్ చేశారు. ఎమరాల్డ్స్ విత్ పర్ల్స్ అన్నమాట. మీరు కావాలి అంటే మీ దగ్గర ఉన్న పెండెంట్ ఏదైనా కూడా మ్యాచ్ చేయొచ్చండి. నెట్ వెయిట్ 34 గ్రామ్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 25 గ్రామ్స్ లోనే ఈ జిలేబీ నెక్లెస్ చూడండి ఎంత ముద్దుగా నిండుగా ఉందో. ఈ నెక్లెస్ లో అయితే పచ్చి వర్క్ కూడా వచ్చిందండి. అండ్ లాకెట్ లో కూడా అమ్మవారు మంచి స్మైలీ ఫేస్ తో వచ్చారు. జిలేబీకి ఏంటంటే మ్యాంగోస్ ఇచ్చారనమాట. అండ్ హ్యాంగింగ్స్ అయితే పర్ల్స్ ఇంకా ఎమరాల్డ్స్ లో ఇచ్చారు. చాలా ముద్దుగా నిండుగా ఉంటుందండి. 25 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ ఉంది. ఒక్కసారి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నెక్లెస్ చూడండి. అసలు చూడడానికి ఎంత హెవీగా ఎంత నిండుగా ఉంది కదా. బట్ ఈ నెక్లెస్ నెట్ వెయిట్ చెప్తే అయితే షాక్ అవుతారండి. ఇలా జిలేబీ నెక్లెస్ లో 2 సైడ్స్ అయితే మనకి బొట్టు షేప్ లో అయితే డిజైన్ ఇచ్చారు. అండ్ కొంచెం ఇది గేరు పాలిష్ లాగా అనిపించింది. పర్ల్ బీడ్స్ తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట. అండ్ చాలా చాలా నిండుగా ఉంటుందండి వేసుకుంటే కూడా. 36 గ్రామ్స్ లోనే ఈ జిలేబీ నెక్లెస్ అయితే చాలా హెవీగా కనిపిస్తుందండి. అండ్ ఈ జిలేబీ నెక్లెస్ చూడండి. ఇదేంటంటే మనకి లైట్ వెయిట్ లో ఉంది. సింపుల్ గా క్యూట్ గా ఉంది. అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుందండి. నేను వేసుకున్న క్లిప్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇలా మనకి పర్ల్స్ తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట. అండ్ పెండెంట్ లో అయితే మనకి ఇలా రూబీ ఎమరాల్డ్ ఇచ్చేసరికి చాలా బాగా కనిపిస్తుంది. ఈ నెక్లెస్ అయితే ఓన్లీ 14 గ్రామ్స్ నెట్ వెయిట్ లో ఉందండి. చిన్న పిల్లలకి వేసినా బాగుంటుంది. ఈవెన్ మనం వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మీకు కండీస్ కలెక్షన్ చూపిస్తానండి. ఈ కండి చూడండి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది. టోటల్ గా వైట్ స్టోన్స్ ఇంకా ఎమరాల్డ్స్ తో అయితే ఇచ్చారు మనకి. ఈ కంటి కూడా చిన్న పిల్లలకి వేసినా బాగుంటుంది. మనం వేసుకున్నా బాగుంటుంది. ఈవెన్ పట్టు శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా రెండింటిలో దేని మీద వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 26 గ్రామ్స్ లో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటి ప్యాటర్న్ చూడండి. ఇది కూడా కంటి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అంటే ప్లెయిన్ గా అలా కాకుండా మెష్ టైప్ లో ఉన్న కంటి ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి ఇచ్చిన పెండెంట్స్ వర్క్ అయితే చూడడానికి డైమండ్స్ ఫినిష్ లో ఉందండి. బట్ దీంట్లో యూస్ చేసింది అయితే సీజెడ్స్ అన్నమాట. అండ్ ఈ కంటిలో ఉన్న పెండెంట్ లో ఎమరాల్డ్స్ అయితే 2 డిఫరెంట్ షేప్స్ యూస్ చేశారు. సో దాని వల్ల కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది పెండెంట్. ఇది చూడండి ఈవెన్ డ్రెస్సెస్ కైనా శారీస్ కైనా అన్నింటికి బాగుంటాయి కంటీస్ అయితే. నెక్స్ట్ ఈ కంటి చూడండి. ఇది మనకి చూడడానికి డైమండ్ ఫినిష్ లో ఉంది. బట్ ఇది కూడా సీజెడ్స్ లోనే చేశారండి. ఇది కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కంటి అయితే. టోటల్ గా కంటి ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది. అండ్ లాకెట్ కూడా మీరు చూసినట్టయితే బొట్టు స్టైల్లో ఇచ్చారనమాట. డైమండ్ రెప్లికాలో కంటీస్ చూస్తున్నాము అంటే మీరు ఒకసారి స్వర్ణ కంచిని విజిట్ చేయండి. మంచి డిఫరెంట్ డిఫరెంట్ కంటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 24 గ్రామ్స్ నెట్ వెయిట్ లో ఉందండి. చూడండి వెయిట్ అయితే 24 గ్రామ్స్ ఉన్నా వేసుకుంటే చూడండి నిండుగా చాలా బాగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ కంటి అండి. ఇదేంటంటే టోటల్ గా ప్లెయిన్ గా ఉన్న కంటికి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చి హైలైట్ చేశారు. లైట్ వెయిట్ లో ఉందండి ఈ కంటి అయితే. వైట్ స్టోన్స్ ఇంకా పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ తో అయితే హ్యాంగింగ్స్
ఇచ్చారనమాట. అండ్ ఈ కంటి నెట్ వెయిట్ అయితే ఓన్లీ 10.5 గ్రామ్స్‌లోనే ఉందండి. చూడండి వేసుకుంటే అసలు ఎంత నిండుగా ఎంత బాగా కనిపిస్తుందో. ట్రెడిషనల్ డ్రెసెస్ అయినా, శారీస్ పైనకైనా నిజంగా బావుంటుందండి. మీరు లైట్ వెయిట్‌లో కంటీస్ చూస్తున్నట్టయితే మంచి ఆప్షన్ ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటి అండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చారు డిజైన్. ఇది చూడడానికి డైమండ్స్ లాగా ఉంటుంది. బట్ సీజెడ్స్‌లోనే చేశారు. కంటిని మెష్ ప్యాటర్న్‌లో ఇచ్చి ఇలా బొట్టు స్టైల్‌లో అయితే పెండెంట్స్ ఇచ్చారండి. బొట్టులో కూడా ఆల్టర్‌నేట్‌గా పీకాక్ ఒక దగ్గర అండ్ ఇంకొక దగ్గర జస్ట్ రౌండ్ షేప్ వచ్చి మిడిల్‌లో ఎమరాల్డ్ ఇచ్చారు. ఈ కంటి అయితే ఇండో వెస్టర్న్ డ్రెసెస్‌కైనా, శారీస్‌కైనా, చిన్న పిల్లలకైనా కూడా బావుంటుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కంటి చూడండి. దీంట్లో అయితే పెండెంట్‌ని హైలైట్ చేశారండి. మనకి కంటి చూసినట్టయితే ప్లెయిన్ పైప్ కంటి ఇచ్చారు. కంటి కూడా సింపుల్‌గా ఉండకుండా అక్కడక్కడ ఇలా గోల్డ్‌తో అయితే బాల్స్ ఇచ్చారనమాట కంటి పైన కూడా. అండ్ పెండెంట్ చూడండి ఇప్పుడు ఇలా లాంగ్‌గా ఉన్న పెండెంట్స్ మంచి ట్రెండ్‌లో ఉన్నాయి కదా! సో, ఇలా పెండెంట్‌తో హైలైట్ చేశారు. నెట్ వెయిట్ అయితే అరౌండ్ 16 గ్రామ్స్‌లో ఉందండి ఇది. మీరు దీంట్లో డిటాచబుల్ కావాలి అన్నా వాళ్ళు కస్టమైజేషన్ అయితే చేసిస్తారండి. ఈవెన్ ఈ కంటి చిన్న పిల్లలకి వేసినా కూడా బాగా కనిపిస్తుంది. నాకైతే బా అనిపించింది. సేమ్ ఇందాక చూపించిన కంటి లాంటి మోడలే అండి. దీంట్లో కూడా ఏంటంటే ప్లెయిన్ కంటి పైప్ ఇచ్చి ఇలా ఒక పెండెంట్‌తో హైలైట్ చేశారు. ఎలిఫెంట్‌తో వచ్చిందండి పెండెంట్ అయితే. సో, మీకు లాంగ్ పెండెంట్ వద్దు అనుకున్నప్పుడు ఇది చూస్ చేసుకోవచ్చనమాట. సీజెడ్స్ ఇంకా ఎమరాల్డ్స్‌లో ఇచ్చారు. నెట్ వెయిట్ అరౌండ్ 16 గ్రామ్స్‌లోనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంటి మోడల్ చూడండి. ఇదేంటంటే మనకి మెష్ ప్యాటర్న్‌లోనే ఉందండి కంటి. దీంట్లో కంటి అంతా ప్లెయిన్‌గా వచ్చి ఇలా పెండెంట్‌తో హైలైట్ చేశారు. మోస్ట్‌లీ ఇలాంటివి డైమండ్స్‌లోనే చూస్తాము. బట్ ఇక్కడ సీజెడ్స్‌లో చేశారనమాట. సీజెడ్స్ విత్ ఎమరాల్డ్ స్టోన్స్‌లో అయితే చేశారు. నెట్ వెయిట్ అయితే అరౌండ్ 22 గ్రామ్స్‌లో ఉందండి. ఈ నెక్ పీస్‌ని మనం కావాలి అంటే ఇలా కిందకి లేదు అంటే నెక్‌కి దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. ఇందాక నేను ఒక కంటి చూపించాను కదండీ! ప్లెయిన్ కంటికి మనకి వైట్ స్టోన్స్ ఇంకా ఎమరాల్డ్స్‌లో హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఈ కంటిలో ఏంటంటే ప్లెయిన్ కంటికి ఇలా గుత్తపూసల్లాగా లాంగ్‌గా ఇచ్చారు హ్యాంగింగ్స్ అయితే విత్ రూబీస్‌లో ఇచ్చారు. ఈ కంటి కూడా లైట్ వెయిట్‌లో అరౌండ్ 11 గ్రామ్స్‌లో ఉందండి. వేసుకుంటే నిండుగా చాలా బావుంది చూడండి. ఇంకా పట్టు శారీస్ పైనకలా స్టైల్ చేస్తే అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ కంటి కూడా ఎలా అంటే టోటల్‌గా ప్లెయిన్ కంటి వచ్చి ఇలా పెండెంట్‌తో హైలైట్ చేశారు. ఇందాక కంటిలో అయినా మనకి పైప్ ప్లెయిన్‌గా ఉండకుండా గోల్డ్ బాల్స్ ఇచ్చారు. బట్ ఇక్కడైతే టోటల్‌గా ప్లెయిన్ కంటికి ఇలా ఒక పెండెంట్ ఇచ్చారండి. కాకపోతే కంటి ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్‌లో ఇచ్చారు. అండ్ నెట్ వెయిట్ అయితే అరౌండ్ 14 గ్రామ్స్ ఉందండి. అండ్ ఈ కంటిలో కూడా ఏంటంటే ఇందాకట్లాగే పైప్ కంటి పైన గోల్డ్ బాల్స్ ఇచ్చి ఇలా చిన్న క్యూట్ పెండెంట్‌తో హైలైట్ చేశారనమాట. మీకు ఓన్లీ పెండెంట్ నచ్చింది అన్నా మీరు ఆర్డర్ ఇచ్చి కస్టమైజేషన్ అయితే చేపించుకోవచ్చండి. చాలా బావుంది కదా! పెండెంట్ అయితే క్యూట్‌గా అనిపించింది నాకు. నెట్ వెయిట్ అరౌండ్ 13 గ్రామ్స్‌లో ఉందండి. అండ్ నెక్స్ట్ కుందన్‌లో కంటి అనమాట. ఇంతసేపు నేను కుందన్‌లో కంటీస్ చూపించలేదు కదా! బట్ ఈ కంటి చూడండి. ప్లెయిన్ కంటి పైప్ పైన ఇలా లోటస్ ఇచ్చారు కుందన్‌లో అండ్ లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చారనమాట చాందబలి షేప్‌లో. అండ్ అమ్మవారిని కూడా 3 ఫినిషింగ్‌లో ఇచ్చారండి. చాలా చాలా బావుంది ఈ కంటి అయితే. ఆ హ్యాంగింగ్స్ అయితే ఇంకా లుక్‌ని ఎలివేట్ చేస్తున్నాయండి. పర్ల్స్ ఇంకా ఎమరాల్డ్స్ అయితే అండ్ వేసుకుంటే కూడా చాలా బా అనిపించింది నాకు. ఈ కంటిని ట్రెడిషనల్ డ్రెసెస్ పైనకి వేసుకున్నా బావుంటుందండి. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక కాసుల పేరుతో పెయిర్ చేస్తే చాలా నిండుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే కంటి స్టైల్‌లో ఉన్న నెక్లెస్ అండి. ఇదైతే నెక్‌కి దగ్గరగా అలా ఉండదు. మంచి లెంగ్త్‌లో ఉంటుంది. అండ్ పెండెంట్ కూడా మంచి సైజ్‌లో ఇచ్చారు. నక్షి కుందన్ వర్క్‌లో ఉందండి నెక్లెస్ ఇది. సో, ఈ రోజు కలెక్షన్‌లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ చేయండి. అండ్ నా ఛానెల్‌లో ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్ చేసి సజెస్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.